बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, समस्तं शरणं गच्छामि। ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ధ్యానం సర్వరోగహరిణి. కానీ ఎలా సాధ్యం? దానికి ఒక చక్కని ప్రణాళిక తయారు చేశారు పత్రి మహారాజ్ ఆశీస్సులతో రంగస్వామి గారు. ఈ 2 రోజుల కార్యక్రమంలో ధ్యానం సర్వరోగ హరిణి, రోజుకి 5 గంటలు ధ్యానం చేస్తూ, నో డాక్టర్ నో మెడిసిన్, పత్రి మహారాజ్ యొక్క ఉవాచని 100% మనందరికీ అవగాహన తీసుకొస్తుంది ఈ 2 రోజుల వర్క్షాప్. ధ్యానం సకల భోగకారిణి. ఈ కూసంత శ్వాసను గమనిస్తే సకల భోగాలు అనుభవించవచ్చు. ఇది మాటల ద్వారా జరిగేది కాదు. ప్రతిరోజు నీ వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు, ఉదయం సాయంత్రం ధ్యానం చేయగలిగితే ఈ ధ్యానం సకల భోగాలు నీ జీవితంలోకి తీసుకొస్తుంది. ఇది అక్షర సత్యం. మరి కేవలం ఆనందాల కోసం, ఆరోగ్యం కోసమైన ధ్యానం అది చాలా చిన్న విషయం. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం? మన ప్రణాళిక ఏమిటి? ఈ భూమండలం నుంచి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ మన స్వస్థలం ఎక్కడ? ఇవన్నీ కూడా ఈ శరీరంతో ఉండగా తెలుసుకునే ఒకే ఒక ప్రక్రియ ఈ శ్వాస మీద ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఈ ధ్యానం. మిత్రులారా, అంత గొప్పది గనక ఈ ధ్యానం. పత్రి మహారాజు శరీరంతో ఉన్నప్పుడు 10% వర్క్ జరిగితే శరీరం విడిచిపెట్టిన తర్వాత 90% వర్క్ జరుగుతోంది. ఒక ర్యాలీకి వెళ్తే గురువుగారు ఉన్నప్పుడు 100 మంది ఉండేవారు. ఇప్పుడు 10,000 మంది శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారు. జై పత్రిజీ అని. ఆయన ఎనర్జీ ఎంత ఉందో చూడండి. అటువంటి ఎనర్జీతో ఈరోజు మనం రేపు చక్కని సంగీతంలో ధ్యానం చేస్తూ ఎన్నో విషయాలు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ధ్యానం కూడా చేయగలం.
ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ శ్వాస మీద ధ్యానం మిత్రులారు. ఆఖరి కొన్ని నిమిషాలు పరమేశ్వరుని అనుగ్రహం కూడా తీసుకుందాం.
స్థిరవారం ఆ వెంకటేశ్వర స్వామి ఎనర్జీ కూడా ఈవేళ మనతో తోడై ఉంది. వాడపల్లికి అతి సమీపంలో ఉన్నాం. అక్కడున్న వారికి మూర్తి దర్శనం అవుతుంది. ఇక్కడున్న వారికి ఆ వెంకటేశ్వరుని చైతన్య దర్శనం అవుతుంది. మరి ఏది విలువైంది అంటే అది విలువైందే, ఇది విలువైందే. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి అది కరెక్టే, మన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది కరెక్టే. కానీ పత్రి మహారాజ్ అంటాడు, అన్నీ దాటి చివరి సాధన ధ్యాన సాధనలో కాశీ వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, షిరిడి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించి రావచ్చు నీ ఉన్న చోట నుంచే అని చెప్పాడు. అది ఒక్క పిఎంసి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికైనా, ఈ ప్రాంగణంలో ధ్యానం చేస్తున్న వారికైనా సాధ్యమే అంటోంది ప్రకృతి మాత. ఆ గోవిందుని చక్కగా ఆ ఎనర్జీని మనం తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా గోవింద గోవింద అని కొలవరి గోవిందాయని కొలవరి గోవింద గోవింద
కొలవరే గోవిందాయని కొలవరే గోవింద గోవింద అని కొలవరే పాండవ వరదా అని పాడరే అండజల బాహుని గునియాడరే పాండవ వరదా అని పాడరే అండజల బాహుని గునియాడరే కొండల రాయుని నీ కోరరే కొండల రాయుని నీ కోరరే పండిత మాధవుని తలచరే జనులు గోవింద గోవింద అని కొలవరే గోవిందాయని కొలవరే గోవింద గోవింద అని కొలవరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభల అనంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభల అనంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమై ఎప్పుడు బ్రతుకరి జనులు గోవింద గోవింద అని కొలవరే గోవిందాయని కొలవరే గోవింద గోవింద అని కొలవరే హరి హరి ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఏమి భాగ్యం. ఈ శనివారం రోజున వాడపల్లికి అతి చేరువలో ఉన్నటువంటి మహాపిరమిడ్లో ధ్యాన సాధన ఎంతటి భాగ్యం. శ్వాస మీద ధ్యాస చివరి కొన్ని నిమిషాలు. ఈ మొదటి రోజు ఈ ప్రారంభం రోజున ఎంత అద్భుతంగా ఆ ప్రకృతి మాత మనకి అనుగ్రహాన్ని అందిస్తుందో కదా. ఆ నారాయణుని యొక్క అనుగ్రహంతో శ్వాస మీద ధ్యాస ద్వారా పూర్వం అన్ని రోగాలకి ఒకే మందు, కానీ ఇప్పుడు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు. అది ఎవరి తప్పు కాదు,
మనం ఏదో నేచర్ మారిపోయింది అంటాం. ఏ నేచర్ మారలేదు, మనం మారాం. మన దైనందిన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వకుండా అవసరం లేని దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, గందరగోళంలో పడుతున్నాం. పూర్వం మన తాత ముత్తాతలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ దాన్ని మనం అశ్రద్ధ చేశాం. ఈ రోజున మనం సంపాదించుకున్నటువంటి మన కష్టార్జితమంతా ఎదటివారి పాలవుతోంది అనారోగ్యాల పేరుతో. అవసరం లేదు, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే అని చెప్తోంది ఈ మహా అవతార్ ఫౌండేషన్. ఈ 2 రోజులు మనం నేర్చుకుందాం, మనం ఆచరిద్దాం. ఈ ప్రపంచానికి ఈ సత్యాన్ని గుర్తు చేద్దాం. కొత్తగా చెప్పేది ఏమి లేదు ఇక్కడ, గుర్తు చేస్తున్నారు. ఇదంతా మన పూర్వపు ప్రణాళికలే, కానీ మర్చిపోయాం. ఇప్పుడున్న జనరేషన్కి ఇది అందించాలి. శ్వాస మీద ధ్యాస. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. తస్మై శ్రీ శ్వాస గురవే నమః. ఎవరయ్యా మనకి గురువు? మన ముక్కు దగ్గర ఉన్నాడు, ప్రతి క్షణం లోపలికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. రండి నాయన సత్యం లోకానికి తీసుకెళ్తానంటే మాకు ఖాళీ లేదు అన్నాం ఇప్పటి వరకు. మరి నీకు ఎక్కడ ఉంది ఖాళీ అంటే హాస్పిటల్లో గంటలు గంటలు కూర్చోవడానికి ఖాళీ ఉంది అంటున్నాం. అవసరం లేదు. ఈ గురువుని పట్టుకొని లోపలికి ప్రయాణం చేస్తే నీ జీవితం 3 పువ్వులు 36 కాయలుగా సాగుతుంది అంటోంది మహా అవతార్ ఫౌండేషన్. శ్వాస మీద ధ్యాస ద్వారా. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి, సాయి నారాయణ నారాయణ హరి హరి, సత్యనారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि.
హరి ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ హరి ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन्नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि 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 ఆఖరి 2 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఈ వశిష్ఠ గౌతమి నామకరణంతో వెలువాడుతున్నటువంటి ఈ ప్రాంగణంలో ధ్యానం ఎంతటి భాగ్యమో కదా. ఎంతటి భాగ్యమో కదా. శ్వాస మీద ధ్యాస మిత్రులరా, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. కూసంత శ్వాసలో కొండంత సంజీవుని ఉంది. అందుకే ఆ ఆంజనేయ స్వామి వారు ఆ సత్యాన్ని తెలుసుకొని తన 2వ ఏటే ధ్యానం మొదలు పెట్టాడట. ఎవరు చిన్నతనం నుండి ధ్యానం చేస్తారో వారికి కలిగే 2 లాభాలు. 1 అద్భుతమైనటువంటి ఆరోగ్యం, 2 ధైర్యం. అది ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా వస్తోందనే సత్యాన్ని తెలియజేసింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఆ సత్యాన్ని మరొక్కసారి అనుభవపూర్వకంగా పొందుదాం మిత్రులారా, అనుభవపూర్వకంగా పొందుదాం. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ, నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ.
భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వ నరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జటాటవీ గలజ్జల ప్రవాహమాలికస్థల గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికా ఢమఢమఢమఢనిన్ననాదవడ్డు మర్వయ చకార చండ తాండవం కరోతు న శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింత నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమాన మూర్ధని దగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖర ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర్ సురద్ది గంధ సందతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షదూరని నిరుద్ధ దుర్ధరాపది వయుద్ధ గంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్వరప్పణామణి ప్రభక్కదంబ కుంకుమద్రవ ప్రబల్మి దిక్వతు ముఖే మదాంగ సింధురస్వరక్తరుత్తరీయ మేధురి మనో వినోదమద్భుతం వివర్తభూత వర్ధరి సహస్రలోచన భ్రువచ్చు శేషలేఖ శేఖరి ప్రసూవధూళ ధోరణి విదూషరాంగ్రి వీడవో భుజంగరాజమాలయా నిబద్ధ జటా చూడగా శ్రీ ఐచ్ఛరాయ జాయత చకోర బంధు శేఖర లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగవాణి మీద పంచసాయిక సమన్నిలింపనాయకం సుధామయూకలేఖయా విరాజమాన శేఖర మహాకపాలి సంపదే శిరోజకాలమస్తు నః
సుందరాల బాల భక్తి గద్ద 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 గత్స్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచ సాయికే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ధరాధరేంద్ర నందిని కుజాగ్ర చిత్రభద్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేవతిర్నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధరస్వర ధోని సీత నీతమ ప్రబంధ బంధ కందర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కళాని దీన బంధురై శ్రీ జగద్గురంధర విలింప నిర్జరీధరోధనోద కృత్య సింధుర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రబుల్ల నీల భంగజ ప్రపంచకాళి మచ్చట విడంబి కంఠ కందరారు సుప్రబంధ కందరం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్మరిచ్చదం భురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గదచ్చిదాంతగచ్చిదం దమంతగచ్చిదం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రత ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం దమంతకాంతకం భజే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పూజావసాప సమయే దశభద్ర గీతం యశంభు పూజనమిదం పరతి ప్రదోషే తస్య శ్రామణగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమకిం ప్రదదాతి శంభు హర హర మహాదేవ శంభు శంకర హర హర మహాదేవ సోమేశ్వరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ సాईश्वराय నమ శివాయ సర్వేశ్వరాయ నమ శివాయ అమరలింగేశ్వరాయ నమ శివాయ అవతార్ ఫౌండేషనాయ నమ శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ నమ శివాయ ఆఖరి ఒక్క నిమిషం మరి 100 రెట్లు ధ్యానం చేద్దాం మిత్రులారా. ఆఖరి ఒక్క నిమిషం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
మాస్టర్స్ రెండు చేతులు రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఈ 2 రోజుల వర్క్షాప్లో మొదటి రోజు ధ్యానం అద్భుతంగా చేయించినటువంటి పత్రి మహారాజ్కి, ప్రకృతి మాతకి ఒక్క నిమిషం గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉందాం, ఇంకా గట్టిగా. पत्री महाराज की, पत्री महाराज की, पत्री महाराज की। ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి ప్రపంచంలోనే అతి మహా పిరమిడ్, అతి పెద్ద పిరమిడ్, రాబోయే రోజుల్లో ఇక్కడ కూర్చోడానికి కూడా ట్రస్ట్ వాళ్ళ చేత ముందుగా మనం అప్లికేషన్ పెట్టుకొని, అయ్యా మాకు 1 గంట కూర్చొని ధ్యానం చేసే అవకాశం ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ఈ మహాశక్తి క్షేత్రానికి రాబోతోంది అని గర్వంగా చెప్తూ, దీనికి పరిపూర్ణమైనటువంటి ఎనర్జీ ఇచ్చినటువంటి మనందరి ఆనంద స్వరూపం పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, 1కి 2 సార్లు చెబుతున్నాను అని భావన చెయ్యొద్దు. క్లాస్ మధ్యలో మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా మీ ఫోన్ తీసుకొని ఈ 2 రోజుల వర్క్షాప్కి రమ్మని మరొక 10 మందికి తెలియచేయండి. వాళ్ళ అవసరాలను బట్టి, అవకాశాన్ని బట్టి ఒక్కరొచ్చినా మనం వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సద్వినియోగపడుతుంది. ఇక్కడ ఏ ఫీజు లేదు, ఉండొచ్చు, చక్కగా భోజనం చేయొచ్చు, హ్యాపీగా కార్యక్రమాలన్నీ తీర్చిదిద్దుకోవచ్చు. మహానుభావుడు వచ్చాడు, ఒకసారి పైకి రండి అయ్యా. అందరూ లేచి గట్టిగా మనం ఆహ్వానం తెలియజేద్దాం. ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు రోజు 5 గంటలు ధ్యానం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యానం ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉండడం జరుగుతోంది. ఆరోగ్యాల్ని చక్కబరుచుకోవడానికి వచ్చాము, మాకు ఇంకా విపులంగా కావాలంటే లీజర్ టైంలో మనం రంగస్వామి గారిని సంప్రదిస్తే మనకున్నటువంటి ఆ ఇబ్బందులు ఎలా తొలుగుతాయనేది ఆయన స్వయంగా చెప్తారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటారు ఆయన ఇక్కడ.
ఇంకా ఎవరైనా మాకు ఈ డౌట్ ఉంది, మాకు దీంట్లో మాకు కొంచెం తెలియాలి అని అనుకున్నటువంటి వాళ్ళు సరే వారిని ప్రత్యక్షంగా కూడా ఈ 2 రోజులు మనం ఉపయోగించుకుందాం. ఎందుకంటే ఈయన కార్యక్రమానికి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఈయన ఏదో చెప్తుంటే నేను కాలక్షేపానికి అటు ఇటు తిరిగా నా ప్రోగ్రాం టైం దాకా. కానీ తర్వాత ఎంత మిస్ అయ్యానో తెలిసింది. అప్పటి నుంచి ప్రోగ్రాం అయిపోయి అల్పాహారం అయిన తర్వాత వెనకాల కూర్చొని ఈయన ప్రతి మాట విని నేను ఆచరించిన తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇప్పుడు 61 సంవత్సరం వచ్చినా నెలకు 25 కార్యక్రమాలు చేసినా నేను హెల్తీగా ఉండడానికి కారణం ఈ 2 సంవత్సరాల నుంచి ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని నేను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా కూడా పాల్గొనే అవకాశం తీసుకోవడమని మీ అందరికీ మరొకసారి చెప్తూ, మళ్ళీ సాయంత్రం సంగీతనాద ధ్యానం ఉంటుంది. రేపు ఉదయం ఈరోజు ఒక 20 నిమిషాలు లేట్ అయింది. రేపు టైంకి స్టార్ట్ అవుతుంది 5 గంటలకే సంగీత ధ్యానం. దానికి ముందు క్రియాయోగం ఉంటుంది. ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకి. పత్రిజీ గారి ప్లేస్లో సదానందగిరి స్వామి కూడా మనకి వచ్చి ఉన్నారు. ఆయన మాటలు, ఆయన 2 రోజులు ఉంటారట, ఎప్పుడు ఒక్కరోజే ఉండేవారు ఆయన. ఈసారి మాకు 2 రోజులు టైం ఇచ్చారు. సరే గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేసుకుందాం. రేపు ఈ హాల్లో కింద కూర్చునే పరిస్థితి రావాలి, కుర్చీలు లేక. అది మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్కోసారి సార్కు మతే సంగీత ధ్యానానికి ఈరోజు ప్రొద్దున్నే మనము ఇక్కడ పొందినటువంటి సంగీత ధ్యానానికి గట్టిగా చప్పట్లు. మిత్రులారా, ఇంతవరకు కూడా ఎంత అద్భుతమైన సుమధురమైన ఈ ధ్యానాన్ని, సంగీత ధ్యానాన్ని మనం చేసుకున్నాం. దానికి మనం కల్పించినటువంటి శ్రీ పిప్పల ప్రసాద్ సార్ గారు మరియు వారి యొక్క బృందానికి అనేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక ముందు కార్యక్రమాన్ని ఒకసారి నేను తెలియజేస్తాను ఈరోజు ఏమేమి ఉంటుంది అనేది. తర్వాత మనం ఒక దివ్య సందేశాన్ని ఇప్పటికే మన స్వామీజీ వారు ఇచ్చేసినారు. వారి యొక్క సందేశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు స్వామీజీ వారి యొక్క సందేశము మన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ యొక్క సందేశం తీసుకొని మనం ఉదయం అల్పాహారానికి బ్రేక్ చేస్తాం. తర్వాత కరెక్ట్గా 10 గంటలకు మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు 9 నుంచి 10 మధ్యలో మీ యొక్క అల్పాహారం ముగించుకోవాలి. కరెక్ట్గా షార్ప్గా ఎవరు ఎక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. ఈ 2 రోజులు మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి క్షణం మీకు ఏదో ఒకటి నేర్చుకునేది ఇక్కడ ఉంటుంది. ఈ వేదిక నుంచి అర్థమైందా? ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అది ముద్ర కావచ్చు, స్వర విజ్ఞానం కావచ్చు, తర్వాత ధ్యాన జ్ఞాన, తర్వాత అనేక సందేశాలు, ఆధ్యాత్మిక మాస్టర్స్ యొక్క సందేశాలు. ఎక్కడ ఏ నిమిషం కూడా వేస్ట్ చేసేటువంటి అవకాశమే లేదు అని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఈరోజు కార్యక్రమాలు తెలియజేస్తాను. 10 గంటలకు కరెక్ట్గా షార్ప్గా మీరు ఇక్కడికి వస్తే 10 గంటలకు నా యొక్క ఈ మహావతార్ ఫౌండేషన్ సమగ్ర స్వస్థ ఈ కార్యక్రమం గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ 10:20 నుంచి 10:30 వరకు మాస్టర్ ఏంజెల్ సురేష్ గారి యొక్క ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. తర్వాత 10:30 నుంచి 11:30 వరకు స్వామీజీ వారి శ్రీ సంత్ సదానందగిరి మహారాజు వారి యొక్క ఆధ్యాత్మిక సందేశము మరియు ప్రశ్నలు ఉత్తరాలు. ఆ తర్వాత నెక్స్ట్ కార్యక్రమం శ్రీ రామ్ లక్ష్మణ్ సార్ రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఆ సమయంలో మనము ఇంకా అద్భుతమైనటువంటి స్వర విజ్ఞానము ఇట్లాంటి ఇంకా వేరే సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు కూడా తీసుకుంటాం. అది కూడా ఉంటుంది. నెక్స్ట్ 12:30 నుంచి 1 వరకు శంకర్రావు మాస్టర్ సీనియర్ మాస్టర్ శంకర్రావు గారి యొక్క సందేశం ఉంటుంది. అక్కడికి మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ టైం అంటే 1 నుంచి 2. దాని తర్వాత షార్ప్గా మీరు మళ్ళీ వచ్చి అసెంబ్లీ అవుతే 2 నుంచి 3 గంటలకు న్యాచురల్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ లైఫ్ అంటే వ్యాధిరహిత జీవనము, సహజమైన ప్రకృతి జీవన విధానం గురించి ప్రకృతివనం ప్రసాద్ గారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. ప్రకృతివనం ప్రసాద్ గారు, ఆయన యొక్క అద్భుతమైన మాటలు, ఎంతో చలోక్తి, తర్వాత ఎంతో డైనమిక్ సందేశం ఉంటుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మధ్యలో మాస్టర్ అభి వికాస్ వారి యొక్క
ముద్రా విజ్ఞానము, ప్రాణాయామం మరియు కలర్ థెరపీ. ఓకే, ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత 4 నుంచి 4:45 వరకు డాక్టర్ శ్రీ సత్య గారు, వారు ఆయుర్వేద ఫిజిషియన్గా ఉన్నారు రాజమండ్రి నుంచి. వారు ఆయుర్వేద జీవనశైలి గురించి మనకి తెలియజేస్తారు. ప్రశ్నలు ఉత్తరాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత 4:45 నుంచి 5:30 వరకు శ్రీ సంజీవ శాస్త్రి గారి నుంచి యోగా ప్రాణాయామ థెరపీస్ గురించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సో అది కూడా అద్భుతంగా మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ తర్వాత 5:30 నుంచి 6:30 వరకు సో డాక్టర్ రంగనాథ్ గారి నుంచి శివంబు థెరపీ అంటే స్వమూత్ర చికిత్స. సో దీన్నే అమ్రోలి అంటాం, అమర విద్య ఇది. దీన్ని ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. సో అది 5:30 నుంచి 6:30 సాయంకాలం. ఆ తర్వాత 6:30 నుంచి 7 గంటల వరకు మాస్టర్ జంగమయ్య గారిది. ఆయన స్వతహాగా ఆయన యొక్క థ్రోట్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ను ఆయన ధ్యానం ద్వారా, న్యాచురల్ డైట్ ద్వారా తగ్గించుకున్నారు. అది కూడా మనం వినొచ్చు. ఆ తర్వాత 7 నుంచి 7:30కు పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తి, వాటి యొక్క